హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పాలిటీలోని లాస్ట్ క్లాస్లోని షెడ్యూల్ గురించి, అలాగే ప్రవేశిక యొక్క నిర్వచనం కోసం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం వీడియో ఏంటంటే రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనండి. ఈ రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం అయితే భారత రాజ్యాంగంలో 1వ భాగంలో 1వ ఆర్టికల్ నుండి 4వ ఆర్టికల్ వరకు రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరిస్తుంది. ఎందులండి 1వ భాగంలోని 1వ ఆర్టికల్ అలాగే 4వ ఆర్టికల్ వరకు మనకు రాష్ట్రాల ఏర్పాటు సమాచారం కోసం మనకు వివరించడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ దేని గురించి చెప్తున్నాయి అంటే భారతదేశం యొక్క భూభాగ పరిధి కోసం, అలాగే నామధ్యేయం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది. 1వ ఆర్టికల్ భారతదేశం యొక్క భూభాగ పరిధి కోసం, అలాగే నామధ్యేయం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వివరిస్తుంది. అయితే భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ఏంటండి 28 రాష్ట్రాలు, అలాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. అలాగే 69వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటే జాతీయ రాజధాని ప్రాంతం హోదా కల్పించారు. ఇప్పుడండి 1992లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ హోదా కల్పించడం జరిగింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిని, అలాగే మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరండి? ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రిని, మంత్రి మండలిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అలాగే మంత్రి మండలి లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎక్కడండి? ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి అలాగే మంత్రి మండలి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం ఒక రాష్ట్రాల సమ్మేళనం. ఏంటండి? ఒక రాష్ట్రాల సమ్మేళనం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనగా కొన్ని సమాఖ్య, కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి. ఈ 1వ ఆర్టికల్ ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా చెప్పడం జరుగుతుంది. అయితే 1వ ఆర్టికల్ ప్రకారం ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది. ఏంటండి? ఈ 1వ ఆర్టికల్ ప్రకారం ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే ఆర్టికల్ 2. ఈ ఆర్టికల్ 2 దేని గురించి చెప్తున్నాయి అంటే ఈ ఆర్టికల్ 2 ప్రకారం ఒక విదేశీ భూభాగాన్ని మన దేశంలో విలీనం చేసిన మన దేశ భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసిన ఆ అధికారం భారత పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. ఏంటంటే విదేశీ భూభాగాన్ని మన దేశంలో విలీనం చేసిన, మన భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసిన ఆ అధికారం మాత్రం కేవలం భారత పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. అలాగే తర్వాత చూసినట్లయితే 9వ రాజ్యాంగ సవరణ 1960 సంవత్సరంలో బెరూబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేశారు. ఎప్పుడండి? 1960 సంవత్సరంలోని 9వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బెరూబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది. అయితే 100వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 100వ రాజ్యాంగ సవరణ 2015 సంవత్సరం ద్వారా భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ఒప్పందం జరిగింది. ఎప్పుడండి? 2015 సంవత్సరంలోని ఈ 100వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత్కు బంగ్లాదేశాల మధ్య సరిహద్దు ఒప్పందం జరిగింది. అయితే
35 రాజ్యాంగ సవరణ 1974 ద్వారా సిక్కింకు సహరాష్ట్ర హోదా లేదా అనుబంధ రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. ఎప్పుడండి? 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974 సంవత్సరంలోని సహరాష్ట్ర లేదా అనుబంధ రాష్ట్ర హోదా కల్పించారు. అంటే అసోసియేటెడ్ హోదా. అలాగే 36వ రాజ్యాంగ సవరణ 1975 ద్వారా సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు. 35లోని అనుబంధ రాష్ట్ర హోదా కల్పిస్తే 36లోని పూర్తిగా రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది. అయితే ఆర్టికల్ 3 తర్వాత ఏంటంటే ఆర్టికల్ 3. ఈ ఆర్టికల్ 3 ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం గురించి చెప్తుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుందండి? ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే భౌగోళిక సరిహద్దులను పెంచడం, రాష్ట్ర సరిహద్దులను పెంచడం, అలాగే భౌగోళిక సరిహద్దులను తగ్గించడం, అదేవిధంగా రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, అదేవిధంగా రాష్ట్రాల పేర్లను కూడా మార్చడం ఈ ఆర్టికల్ 3 ద్వారా చేయడం జరుగుతుంది. అయితే ఒక నూతన రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏంటండి? ఒక నూతన రాష్ట్ర బిల్లు, ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ బిల్లును పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా కూడా ప్రవేశపెట్టడం అనుమతి ఉంటుంది. అయితే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో రాష్ట్ర శాసన సభ అభిప్రాయం మాత్రమే తీసుకుంటారు. ఈ సభల అభిప్రాయం మాత్రమే తీసుకుంటారు, నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోరు. ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం విషయంలోని రాష్ట్ర శాసనసభల యొక్క అభిప్రాయం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోరు. అయితే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఉభయ సభల సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. ఏంటండి? ఈ నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు రెండు కూడా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. ఉభయ సభల్లో ఏ సభ అంగీకరించకపోయినా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోతుంది. ఈ సభల్లోని ఏ సభ అంగీకరించకపోయినా సరే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఆగిపోతుంది. దీన్నే వీగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే ఒక నూతన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన చిట్ట చివరిగా అపాయింట్మెంట్ డేను ఎవరు ప్రకటిస్తారండి? రాష్ట్రపతి అనేవారు ప్రకటించడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 3A రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని, అలాగే కేంద్రపాలిత ప్రాంతంలోని కొంత భూభాగాన్ని కలిపి ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 3A ఏం చెప్తుందండి అంటే రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని, అలాగే కేంద్రపాలిత ప్రాంతంలోని కొంత భూభాగాన్ని కూడా తీసుకొచ్చి ఒక రాష్ట్రంగా తయారు చేయవచ్చని మనకు ఆర్టికల్ 3A చెప్పడం జరిగింది. అయితే ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1వ అలాగే 4వ షెడ్యూల్ని కూడా సవరించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలు, అలాగే వాటి యొక్క ప్రత్యేక డిమాండ్ల కోసం మనం చూద్దాం. అయితే ఫస్ట్ది అస్సాం రాష్ట్రం, బోడోల్యాండ్, అలాగే కర్బీ అంగ్లాంగ్ ఈ 3 కూడా బోడో తెగల కోసం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేయడం జరిగింది. ఈ అస్సాం రాష్ట్రం ఏమంటే ఈ బోడో తెగల కోసం వీటిని ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే తర్వాత మేఘాలయ రాష్ట్రం కూడా
గారవ్ ల్యాండ్. ఈ గారవ్ ల్యాండ్ అనే ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మణిపూర్, ఈ మణిపూర్ కూడా కికియు అనే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోరడం జరిగింది. అయితే త్రిపుర రాష్ట్రం కూడా త్రిపాలాండ్, ఈ త్రిపాలాండ్ అనేది త్రిపురలోని ఆదివాసీల కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఈ త్రిపాలాండ్ అనే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని వాళ్ళు ఆదివాసీల కోసం డిమాండ్ చేయడం జరిగింది. అయితే గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్రాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా గుర్ఖాలాండ్, అలాగే కామత్పుర, ఈ రెండు ప్రాంతాలు కూడా డార్జిలింగ్ ప్రాంతంలో గుర్ఖా ప్రజల కోసం డిమాండ్ చేయడం జరిగింది. అలాగే బీహార్, జార్ఖండ్, ఈ బీహార్ జార్ఖండ్ కూడా కోసల్ అనే ప్రాంతాన్ని ప్రత్యేక డిమాండ్ కోరడం జరిగింది. అదేవిధంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ మూడు రాష్ట్రాలు భోజ్పూరిని ప్రత్యేక డిమాండ్లు కోరడం జరిగింది. అయితే మహారాష్ట్ర రాష్ట్రం విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం చేసింది. ఈ విదర్భను రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ చేయమని ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే కర్ణాటక కొడుగు, దీన్నే కురుగు అని కూడా పిలవడం జరుగుతుంది, దీన్ని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. అయితే కేరళ, కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాలు కూడా తులునాడు అనే ప్రాంతాన్ని సరిహద్దుల్లో డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఒరిస్సా రాష్ట్రం కోసల అనే దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం వింధ్యప్రదేశ్ని రాష్ట్ర డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హరిత ప్రదేశ్, అలాగే పశ్చిమ ప్రదేశ్, అవధ్ ప్రదేశ్, అలాగే పూర్వాంచల్, ఈ నాలుగు ప్రాంతాలను కూడా రాష్ట్ర డిమాండ్ కోసం ఉత్తరప్రదేశ్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే తర్వాత చూసినట్లయితే రాష్ట్రాలు అలాగే పేర్లు మార్చిన సంవత్సరం, ఏ రాష్ట్రాలకు ఏ సంవత్సరంలో పేర్లు మార్చారో మనం చూద్దాం. ఒకటి యునైటెడ్ ప్రావిన్స్, ఈ యునైటెడ్ ప్రావిన్స్ అనే పేరును ఉత్తరప్రదేశ్గా 1950 సంవత్సరంలో మనకు పేరు మార్చడం జరిగింది. అలాగే ట్రావెన్కోర్ కొచ్చి, ఈ ట్రావెన్కోర్ కొచ్చిని కేరళగా 1956లో పేరు మార్చారు. అదేవిధంగా సెంట్రల్ ప్రావిన్స్, ఈ సెంట్రల్ ప్రావిన్స్ అనే పేరుని మధ్యప్రదేశ్గా 1959 సంవత్సరంలో పేరు మార్చడం జరిగింది. అయితే బొంబాయి, ఈ బొంబాయి అనే పేరును మహారాష్ట్రగా ఎప్పుడు మార్చారంటే 1960 సంవత్సరంలో మార్చడం జరిగింది. అలాగే మద్రాసు అనే పేరును తమిళనాడుగా 1968లో పేరు మార్చి, అలాగే 1969 సంవత్సరం నుండి అమలు చేయడం జరిగింది. 68లో పేరు మార్చితే 1969లో అమలు చేయడం జరిగింది. అయితే మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా పేరు మార్చారు. ఎప్పుడండి? 1973 సంవత్సరంలో ఈ మైసూర్ అనే రాష్ట్రంని కర్ణాటక రాష్ట్రంగా పేరు మార్చడం జరిగింది. అయితే లక్షద్వీపులు, అమీన్ దీవులు, మునికాయ దీవులు, ఈ మూడింటిని కలిపి లక్షద్వీపులుగా పేరు మార్చడం జరిగింది. ఎప్పుడండి? 1973 సంవత్సరంలో లక్షద్వీపులుగా ఈ మూడింటిని పేర్లు కలిపి లక్షద్వీపులుగా పేరు మార్చడం జరిగింది. అయితే ఉత్తరాంచల్, ఈ ఉత్తరాంచల్ రాష్ట్రం పేరును ఉత్తరాఖండ్గా 2006 సంవత్సరంలో పేరు మార్చారు. ఎప్పుడండి? 2006 సంవత్సరంలో ఉత్తరాఖండ్గా
పేరు మార్చడం జరిగింది. అయితే పాండిచ్చేరిని పుదుచ్చేరిగా 2006 సంవత్సరంలో పేరు మార్చారు. అలాగే అస్సాం రాష్ట్రాన్ని అస్సోం రాష్ట్రంగా 2007 సంవత్సరంలో పేరు మార్చారు. అస్సాం రాష్ట్రంని అస్సాంగా 2007 సంవత్సరంలో పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సాని ఒడిశాగా 2010లో పేరు మారిస్తే 2011లో అమల్లోకి రావడం జరిగింది. ఇప్పుడండి 2010లో పేరు మారిస్తే 2011 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలోని మిగతా విషయాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.